అద్వితీయుడైన దేవ, సర్వాధికారివి, సర్వోన్నతుడవు, ప్రభా, సమస్తమును సృష్టించిన దేవుడవు, నన్ను మమ్మలను అందరినీ కూడా సృష్టించిన దేవుడవు. తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, నన్ను దీవించండి. తండ్రి, ఈ పగలంతా మా ప్రయాణాలలో, మా పనులలో తోడుగా ఉండి మమ్మల్ని ఎంతో క్షేమంగా మా పనులన్నీ కూడా జయప్రదంగా ముగించుకొని ఈ సమయంలో ఇంటికి చేరి తను నేను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. ప్రభా, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 6-7 వచనముల ప్రకారము, ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రం వలె పాతగిలిపోవును, అందలి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. నా నీతి అనుసరించి వారలారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఈ మాటలను బట్టి ప్రభా, మేము నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభా ధన్యులమయ్యాం. అవును తండ్రి, మరి మీరు గొప్ప రీతిగా మాకు వాగ్దానం ఇస్తున్నారు. నీ రక్షణ ఎప్పటికీ కూడా ఉంటుంది. శాశ్వతంగా నిలిచి ఉండు రక్షణ నీది, నిత్యముండును. నీ నీతి కొట్టివేయబడదు. మా ప్రభా, మేము ఎప్పుడు కూడా దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. నీ బోధను మేము మా హృదయం అందు ఉంచుకున్నట్లయితే తండ్రి, మేము ఎంతో ధైర్యంగా ఉండగలుగుతాము. మనుషులు పెట్టు నిందకు భయపడకుండా ఉండగలుగుతాము. వారి దూషణ మాటలు మమ్మల్ని ఏమీ చేయలేవు. ప్రభా, మరి అంత్యకాలం గురించి మీరు చెప్తున్నటువంటి ప్రవచనం, ఆకాశం పొగలాగా మాయమైపోతుంది, భూమి పాత చిరిగిన వస్త్రంలాగా శిథిలమవుతున్నది. అయితే తండ్రి, నీ నీతి మాత్రము ఎల్లప్పుడూ ఉంటుంది, నీ రక్షణ శాశ్వతంగా ఉంటుంది, నీ నీతి కొట్టివేయబడదు. సృష్టిలోని అత్యంత భారీగా ఉన్నటువంటి సృష్టి అంతా కూడా తాత్కాలికమైనవే, అవన్నీ కూడా నశించిపోయేవే. ప్రభా, మరి నీ రక్షణ నీతి మాత్రం శాశ్వతంగా నిలుస్తాయి. మా తండ్రి దేవా, మేము భౌతికమైన ప్రాపంచిక విషయాలను విస్మరించి ఆత్మీయమైన శాశ్వతమైన సత్యాలపై మా నిరీక్షణ ఉంచడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా తండ్రి దేవా, నీతి ఎరిగిన వారిని మా హృదయాలలో నీ యొక్క ధర్మశాస్త్రము వ్రాయబడిన రీతిగా మీరు నీతి ఎరిగిన వారుగా పిలుస్తున్నందుకే నీకు వందనములు. మనుషుల నిందలకు భయపడకుండా, వారి దూషణలకు జడియకుండా ఉండగలగడానికి సహాయం చేయండి దేవా. నీ నిత్య రక్షణ అనే పునాది మాకున్నప్పుడు ఏ ప్రజలు ఎగతాళి చేసినా, ఎలాంటి ఎగతాళి చేసినా, ఏ శత్రుత్వము అభిప్రాయాల వల్ల భయపడాల్సిన పరిస్థితి లేకపోతే బెదరాల్సిన పరిస్థితి వచ్చినా మేము దానికి భయపడాల్సిన పని లేదు. నీవైతే మాకెల్లప్పుడూ తోడై ఉంటావు. నిన్ను ఎదిరించేవారు ఎవరు కూడా ఉండరు. వాళ్ళు కూడా ఆ వస్త్రాలలాగా, పాతగిలిన వస్త్రాలలాగా వాళ్ళు కూడా నశించిపోతారు నాయన. మా ప్రభా, నీవైతే మేము ఎప్పుడైతే నీ పైన విశ్వాసం ఉంచుతామో నీ కాపుదల మాకెప్పుడు ఉంటుంది, నిత్యము ఉంటుంది, నిరంతరం ఉంటుంది. ప్రభా, మేము ఎంతో ధైర్యంగా నీ పైన దృష్టి నిలిపి నీ పైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో ప్రభా, ఈ దినమంతా మమ్మల్ని ఎంత జయప్రదంగా నడిపించావో అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా దినమంతా ప్రయాణాలలో మాకు కాపుదల క్షేమం ఇచ్చావు, నీకు వందనములు మా తండ్రి. మరి మా పనులన్నీ కూడా ఉత్తమంగా మేము చేయగలగడానికి, నీకు మహిమకరంగా వాడబడడానికి సహాయం చేసినందుకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం. ప్రభా, ఈ రాత్రి నిద్రించే సమయంలో నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం తండ్రి. ప్రభా, మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఎంతగానో దీవిస్తున్నందుకే వందనములు తండ్రి. ప్రతి ఒక్కరూ వారి వారి పనుల మీద బయటకు వెళ్ళి క్షేమంగా వచ్చి ఉన్నారు నాయన, నీకు వందనములు తండ్రి. ప్రభా, వృద్ధులను దీవించండి, వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించి వారు నీ దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా తండ్రి, యవన బిడ్డలను దీవించి వారందరూ కూడా చక్కగా చదువుకున్నట్లుగా తండ్రి, ఇంకా స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ అయ్యే సమయం దగ్గరికి పడుతుండగా తండ్రి, మీరు కృప చూపించమని, వారికి మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము.
ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయికి చేరగలుగులాగా సహాయం చేయండి దేవా ప్రభా. మరి ఎంతమంది అయితే కొరతలు కలిగి ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నారో, అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో, అనేకమైన సమస్యలతో ఉన్నారో, ఆ ప్రతి పరిస్థితిని, సమస్యలను బాగు చేసి నాయన ప్రతి ఒక్కరిని కూడా కృంగుదల నుంచి లేవనెత్తి సంపూర్ణమైన సంతోషము, సమాధానము అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారి అప్పులు తీరిపోనట్లుగా సహాయం చేయండి. వారికి మంచి ఆరోగ్యము కలుగజేయండి ప్రభా. బిజినెస్ చక్కగా జరుగునట్లుగా, ఫ్లరిష్ అగినట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవ. ఆర్థిక సమస్యల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయండి. వివాహములు త్వరగా కుదుర్చండి తండ్రి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించి వారిలో నీ పునరుద్ధాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా దేవ. మరి ఎవరు గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకుంటున్నాము. అనారోగ్యంతో బాధపడుతూ తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, లేవనెత్తండి. వారికి ఉన్నటువంటి ప్రతి అనారోగ్యంను కూడా మీరు స్వస్థపరచగలిగిన శక్తివంతుడైన దేవుడు కనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా కూడా ఎంతగానో చితికిపోతూ ఉంటారు. ఒక్క వ్యక్తి హాస్పిటల్లో ఉంటే ప్రభా కుటుంబంలో ఎంత ఆందోళన ఉంటుందో, ఎంత ఇబ్బందులు ఉంటాయో మీకు తెలుసును ప్రభా. వారి సమయాన్ని, వారి ఆర్థిక వనరులను కూడా ఎంతగానో ఆలోచించి మరి వాడుకోవాల్సి వస్తుంది నాయన. కృప చూపించండి ప్రభా. ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చండి. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మందిని ప్రభా దీవించి వారిని మీ యొక్క క్షేమంతో నాయన నింపి అప్రమత్తతో ఉండినట్లుగా, ఓపికతో, సహనంతో పనులు చేయనట్లుగా కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవాది దేవ నీకే వందనములు, స్తోత్రములు. శ్రమలలో ఉన్న వాళ్ళను, దుఃఖంలో ఉన్న వాళ్ళను, బాధలలో ఉన్న వాళ్ళను, వేదనలో ఉన్న వాళ్ళను, నిరాశ్రయులను, నిస్సహాయాలను ప్రతి ఒక్కరిని కూడా కనికరించి కాపాడం నాయన. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, వృద్ధులు, చిన్నారులు అందరినీ కూడా కాపాడమని వేడుకొంచున్నాము ప్రభా తండ్రి. ఎంతోమంది నాయన తీవ్రమైన సమస్యల్లో ఉన్నారు. అన్యాయాలకు గురైన వారు, అక్రమాలకు గురైన వారు అనేక మంది ఉన్నారు నాయన. కృప చూపించి వారిని అందరినీ కూడా వారికి అందరికీ కూడా న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా తండ్రి. మరి రక్షణ లేని అనేక మందిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన వారమై ఉండగా మీరు మా ప్రార్థనను అంగీకరించండి. ఎవరెవరైతే రక్షణ పొందుకోలేదో వారిని అందరినీ కూడా మీరు కనికరించి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. రక్షణ కార్యము జరిగించే దేవుడు నీవే, నీకే వందనం చెల్లించుకుంటున్నాం. వ్యసనాలకు గురైనటువంటి వారిని కూడా మీరు దీవించి వారిని కూడా మార్చమని ప్రార్థిస్తున్నాము ప్రభా తండ్రి. మరి నిద్రలేమితో బాధపడుతున్న వారిని దీవించండి తండ్రి. వారికి ఏ దుఃఖము, బాధ వారి హృదయాలలో ఉన్నదో దాన్ని తొలగించి సంపూర్ణంగా నెమ్మదిని ఇవ్వండి. హృదయంలో శాంతిని, సమాధానమును కుమ్మరించి నీ వాక్యమును ధ్యానించుకుంటూ నెమ్మదిగా నిద్రించినట్లుగా మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా తండ్రి. ఈ రాత్రి మేము నిద్రించబోతుంటుండగా మీరు మాకు తోడుగా ఉండండి మా ప్రభా. మరి మా సురక్షితమైన నీ రెక్కల నీడలో మమ్మలను దాచమని తండ్రి. ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఏ తెగులు మీ గుడారంను సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు మా తండ్రి దేవా. సమస్తమైన దీవెనలు మా పైన కుమ్మరించి ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి. రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మమ్మల్ని ఏం చేయలేవు. మమ్మల్ని కునుకక నిద్రపోక కాపాడే దేవుడు మీరై ఉంటున్నాగా నాయన నీకు వందనములు ప్రభా. నాయన మరి మంచి విశ్రాంతిని మాకు అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటుల వల్ల భయం లేకుండా ప్రశాంతంగా నిద్రించి రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతిలోకి అప్పగించి ఉన్నాము. అవన్నీ కూడా క్షేమకరంగా, చక్కగా, ఉత్తమంగా మేము చేయగలగడానికి మరి ప్రభా మాకు సహాయం చేయమని ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాలంన సజీవంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.